అందరికీ నమస్తే. నేను మీ వనిత. ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా, చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను చేతితోనే చేస్తాను. మీకు ఒకవేళ చేతితో చేయరాకపోతే చపాతీ కర్రతో కూడా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, మన భక్ష్యాలు ఎంత బాగా పొంగుతున్నాయో. కొంతమంది భక్ష్యాలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది పోలేలు అంటారు. మీరేమంటారు ఇంతకీ? ఇవి ఎలా చేశాను అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను శనగపప్పును తీసుకుంటున్నానండి. ఒక పావు కేజీ వరకు శనగపప్పును తీసుకుంటున్నాను. అది ఎగ్జాక్ట్లీ ఆ గ్లాస్ పావు కేజీ పప్పు ఉంటుందన్నమాట. దాన్ని ఒక కుక్కర్లో వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోని ఒక 2 గ్లాసుల వాటర్ పోయాలండి. చూసారు కదా, కొంచెం పసుపు వేసుకోవాలి పప్పులోనే. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి, ఎందుకంటే పొంగు రాకుండా ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నాకు 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. దీనిని పక్కన పెట్టేసి మనం ముందుగా పిండి తడుపుకుందామండి. పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. పిండిని ఈ విధంగా జల్లించుకోవడం వల్ల అది స్మూత్గా అవుతుందన్నమాట. ఉండలు కట్టకుండా ఈజీగా తడుపుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నానండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా పిండి తీసుకోవడం వల్ల ఏంటంటే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేయితోని మంచిగా కలుపుకోవాలండి. అది కొంచెం ఇట్లా ముద్దలాగా వచ్చేలాగా పిండికి నెయ్యిని పట్టించాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. పిండి తడుపుకోవడంలోనే ఉంటుందండి బొబ్బట్లు ఎలా చేయాలి అనేది. పిండిని ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే మనకు బొబ్బట్లు అనేవి అంత మంచిగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే తడుపుకోవాలి. కొంచెం లూజ్గానే తడుపుకోవాలండి, మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా నూనె మొత్తం పిండికి పట్టేలాగా లూజ్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత లూజ్గా కలుపుకుంటే మన బొబ్బట్లు అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఆ విధంగానైతే కలుపుకొని ఒక మూత పెట్టేసి దానిని ఒక 1 అవర్ కానీ, టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. అలా మంచిగా స్మూత్గా చేసి దానికి ఒక మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేయాలి. మనం విజిల్స్ వచ్చేసాయి కదా, పప్పు ఎలా ఉందో చూద్దాం. విజిల్స్ అన్నీ పోయిన తర్వాత, ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ విధంగానే ఉడకబెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకు ఉండేలాగా పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలండి. దానిని ఒక ప్లేట్లో వేసి మొత్తం చల్లార్చుకోవాలి. పప్పు మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మనం మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్ ఇలాగే పప్పులో బెల్లం వేసి ఉడకబెట్టేస్తారు, కానీ అది చాలా లేట్ అవుతుందండి. మీరు ఈసారి ఉగాదికి ఈ విధంగా చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, పప్పును ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా పప్పును కూడా ఈ విధంగానే మెత్తని ముద్దలాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీనిని నెక్స్ట్ ఏం చేస్తున్నా అనేది చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని 1.5 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వాడచ్చండి. ఇందులో ఒక టీ గ్లాసెడ్ వాటర్ మాత్రమే పోయాలండి. ఎక్కువ వాటర్ వేసామనుకోండి మనకు పాకం రావడానికి చాలా టైం పడుతుంది. ఈ విధంగా ఒకసారి స్పూన్తో కలిపి స్టవ్ ఆన్ చేసి మనం దీనినైతే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బెల్లం కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారు కదా, బెల్లం ఒక 2 మినిట్స్లో ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు బెల్లంలో ఉన్న చెత్తను కూడా వడగట్టుకోవాలన్నమాట. మళ్ళీ మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న చెత్త మొత్తం వెళ్ళిపోతుంది. చూసారు కదా, నేను ఈ టైంలోనే బెల్లంను ఈ విధంగానైతే వడబోసాను. మీకు బెల్లంలో ఎలాంటి చెత్త లేదు అనిపిస్తే మీరు
వడపోయాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఈ ఈ మధ్యనైతే బెల్లంలో కొంచెం చెత్త అనేది వస్తుంది. తర్వాత అదే గిన్నెను ఒకసారి కడిగి మళ్ళీ అందులోనే పోసి ఈ విధంగానైతే కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మన బెల్లం ఆల్మోస్ట్ పాకానికి సిద్ధమైపోయినట్టే. అలా తీగ పాకం కాకుండా ఇంకొంచెం ఎక్కువ పాకం తీసుకోవాలండి. అదేనండి మన అరిసెల పాకం వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే మన భక్ష్యాలకు మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులోకి మన బెల్లం ఒక చుక్క వేసి ఈ విధంగా అది ముద్దలాగా అయ్యేలాగా తీసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా ఈ విధంగా అరిసెల పాకం ఉంటుంది కదా, ఆ విధంగా తీసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పప్పును మొత్తం ఈ విధంగా బెల్లంలో వేసి కలుపుకోవాలి. ఎందుకంటే అది ఉండలు కడుతుందనమాట. అలా ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలపాలండి. చూస్తున్నారు కదా, అవి ఉండలన్నిటినీ అలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగానైతే స్మూత్గా చేసి పెట్టుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి. అదే మీరు పప్పులో బెల్లం వేసి డైరెక్ట్ ఉడకబెట్టారనుకోండి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా ఈజీగా చేసుకున్నాం అనుకోండి, తొందరగా మన బొబ్బట్ల పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని పూర్ణం అంటారనమాట. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం అనుకోండి, మన పూర్ణం రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం బొబ్బట్లు ఎలా చేయాలి అనేది చెప్తానన్నాను కదా, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారా? ముందుగా పూర్ణాన్ని ఈ విధంగా బాల్ లాగా చేసుకోవాలండి. మనం ఎన్ని భక్ష్యాలు అయితే చేయాలనుకుంటున్నామో అన్ని బాల్స్ ముందుగా రెడీ చేసుకున్నాం అనుకోండి, మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 6 వరకు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఒక 6 పూర్ణం బాల్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మన పిండి ఎంత సాఫ్ట్గా అయింది చూసారు కదా, ఆ విధంగా తడుపుకోవాలన్నమాట. ఎంత స్మూత్గా ఉంది కదా. మనం స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకొని భక్ష్యాలను అయితే రెడీ చేద్దాం. ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ పైన చేస్తున్నానండి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా మనం వేళ్ళతో చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ ఉంది కదా, దానిని ఈ విధంగా పెట్టుకొని పిండి మొత్తాన్ని అలా పైకి అనుకోవాలి. ఎక్స్ట్రా పైన ఉన్న పిండిని కొంచెం చేతికి నూనె పెట్టుకొని ఆ విధంగా కట్ చేసామనుకోండి, ఈజీగా కట్ అయిపోతుంది. చూసారు కదా, అలా లోపల ఉన్న పూర్ణాన్ని మంచి ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ పేపర్ పైన పెట్టేసి ఇలా చేతితో వత్తామనుకోండి, ఈజీగా మనకు భక్ష్యం రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ చేతితో చేయరాలేదనుకోండి, నెక్స్ట్ భక్ష్యం నేను చపాతీ కర్రతో చూపిస్తాను. చూడండి, చూసారు కదా ఎంత ఈజీగా చేసేసానో. మీకు ఇలా చేయడం రాకపోతే నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ చపాతీ కర్రతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా బటర్ పేపర్ని మెల్లిగా లాగామనుకోండి, ఈజీగా మన బొబ్బట్టు అనేది వచ్చేస్తుంది. తర్వాత పెనానికి కొంచెం నెయ్యి అప్లై చేసి మన భక్ష్యాన్ని ఆ విధంగా వేసేసుకోవాలి. చెయ్యి కాలుతుందన్న భయం ఏమొద్దండి, అసలు మనకు ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అలా బబుల్స్ రాగానే కొంచెం నెయ్యి వేసి దాన్ని టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పిండి తక్కువ వాడాం కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇలా నెయ్యిని బాగా పెట్టుకున్నాం అనుకోండి, మన బొబ్బట్టు అనేది చాలా స్మూత్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుందండి. ఈ విధంగానైతే బొబ్బట్లన్నీ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత లైట్గా అనేది కాల్చుకోవాలండి, మరీ ఎక్కువ మాడిపోనివ్వద్దు. తర్వాత నేను ఇలా చపాతీ పీట పైన కొంచెం పిండి చల్లుకొని ఒక కవర్ లాంటిది తీసుకొని దానిపైన మన పిండిని ఈ విధంగా పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా స్ప్రెడ్ చేయాలండి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మీకు చేతితో చేయడం రాకపోతే ఇలా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసి మన పూర్ణం ముద్దను అందులో పెట్టి ఈ విధంగా పిండిని మొత్తం పైకి అలా లాగాలి. ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. పైన ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. దానిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మన కవర్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ విధంగా కొంచెం చేతితో స్ప్రెడ్ చేసిన తర్వాత మన చపాతీ కర్రకు కూడా కొంచెం ఆయిల్ రాసి ఈ విధంగానైతే స్ప్రెడ్ చేసేసేయాలి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా ఈ విధంగానైతే చేసుకోవచ్చు. చాలామందికి చేయడం వచ్చే ఉంటుంది, కానీ కొత్తగా పెళ్ళైన వారికి లేదా బిగినర్స్కి ఈ విధంగా చేసుకోవాలని చెప్తున్నానండి. కవర్ నుండి కూడా ఈ విధంగా మెల్లగా మనం భక్ష్యాన్ని తీసేసి పెనం పైననైతే
వేసేసుకుందాము. ఇలా కొంచెం బబుల్స్ రాగానే దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ విధంగానైతే టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, మన బొబ్బట్టు అనేది మెల్లమెల్లిగా పొంగుతుందనమాట. మళ్ళీ ఇటు సైడ్ కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దానిని తీసేసుకుంటే మన సెకండ్ బొబ్బట్టు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది కొంచెం మాడిపోయిందండి, అంత కలర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దాన్ని చూడండి, ఈ విధంగా ఇంకొక భక్ష్యంనైతే రెడీ చేసేసాను. ఇది కూడా ఈ విధంగానే కాల్చుకున్నాం అనుకోండి, మన బొబ్బట్లన్నీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసానో. మీరు ఈ విధంగా ఈసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, తిన్నా కొద్దీ తినాలనిపించేలాగా ఉంటాయి. ఇంతకీ మీరు ఏ ప్రాసెస్లో చేస్తారండి? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా మన బొబ్బట్టు ఎంత బాగా పొంగుతుందో. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వరకు కూడా అలాగే సాఫ్ట్గా ఉంటాయి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీస్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను మన భక్ష్యం అనేది ఎంత స్మూత్గా ఉందో. చూసారు కదా ఎంత స్మూత్గా ఉంది. దానిని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, ఇంకా చాలా మధురంగా ఉంటుంది. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching. Thank you for your support.